గం గణపతయే నమః. హరిః ఓం. గరుడ మహాపురాణంలో విష్ణువే ఉపాస్య తత్వమని నిరూపించుట గురించి చెప్పుకుంటున్నాం. కృష్ణావతార సమయంలో బృహస్పతి బ్రహ్మ యొక్క ఆవేశంతో కూడుకొని ద్రోణుడనే పేరు పొందాడు. ఆ గురువు ద్రోణ అంటే దొన్నెమందు పుట్టిన కారణం చేత అతడు ద్రోణుడనే పేరు వచ్చింది. భూభారాన్ని ఉద్ధరించే సమయంలో విష్ణు సేవ చేయటానికై భూమి యందు కృష్ణ పరివారంలో ఒకడయ్యాడు. బృహస్పతి మరలా వాయువు అంశతో కూడుకున్నవాడయ్యాడు. అతడు ఉద్ధవుడనే పేరు గలిగిన వాడయ్యాడు. ఇందు హరి సంపూర్ణంగా ఉత్కృష్టుడైన కారణంచే అతడు గ్రహించి బుధుడు వంటి పేరును పొందాడు. అతడు కృష్ణదేవునకు నిత్యము సఖుడు, గొప్ప బుద్ధి గలివాడు. సమస్త లోకాలలోనూ పూజింపదగినవాడు. బ్రహ్మపుత్రుడైన మహామతి అయిన దక్షుడు కుడి చేతి బొటనవ్రేలి నుండి పుట్టాడు. కన్యా సమూహాన్ని సృష్టించి హరిని సంతోషపరుస్తూ గొప్ప ప్రజాపతి అయ్యాడు. పుత్రుల ఉత్పత్తికి సమర్థుడైన కారణం చేత దక్షుడుగా స్మరింపబడినాడు. ఖగేంద్ర, దేవేంద్రుని యొక్క భార్య శచి, ఆమె అవతారాన్ని శ్రద్ధగా విను. ఆమె రామావతార సమయంలో తార, శచి యను పేరు కలిగిన ఆమె వాలికి పత్ని అయ్యింది. రాముని వలన వాలి అనే పేరు గల పతి మరణించగా ఆ తార సుగ్రీవునితో సాంగత్యం చేసింది. అందువలన తార స్వర్గలోకానికి వెళ్ళలేదు. ఆ పాపాత్మురాలు ఎక్కడికో ఒక చోటకి అంతరిక్షానికి వెళ్ళింది. పక్షీంద్ర, కృష్ణావతార సమయంలో ఆ తారయే భూమి యందు విజయునికి పత్ని అయ్యింది. పిశంగద అనే పేరు పొందింది. ఆమెకు అర్జునునితో సాంగత్యం చేకూరింది. మహాత్ముడైన అర్జునుడు ఆమె యందు బభ్రువాహనుడనే పుత్రుని ఉద్భవింపజేసి విడిచిపోయినాడు. అందువలన తార, చిత్రాంగద ఇరువురు శచీరూపాలే. ఇందు ఆలోచించవలసినది ఏమీ లేదు. మంత్రదిమ్ముని భార్య అయిన పులోమజ, గాదిరాజు భార్య అయిన కాశిక, వికుక్షి భార్య సుమతి, కుశుని యొక్క పత్ని కాంతిమతి, శచితో కలిపి ఈ ఏడుగురు తక్కువగా తెలుసుకొనుము. ఇందు విచారించవలసిన అంశలేదు. శచి, రతి, అనిరుద్ధుడు, మనువు, దక్షుడు, బృహస్పతి వీరు ఆరుగురు పరస్పరం సమానులుగా చెప్పబడ్డారు. అహంకారం కన్నా 10 పాళ్ళు తక్కువవారు. పిమ్మట బలవంతుడైన ముఖ్య వాయువు యొక్క కుమారుడు ప్రహడుడనే వాయువు వాయువులందరిలో గొప్పవాడు. అతడే కోణాధిపతి కూడా. నాసికా రంధ్రాలలో ఉండే వాయువుగా అతడే చెప్పబడుతున్నాడు. పంచమహాభూతస్థ వాయువుతో సమానుడు. అతడే అతివాహుడుగా చెప్పబడుతున్నాడు. మోక్షేచ్ఛ గలవారిచే పొందబడేది కూడా అతడే. అతడే దక్షాదుల కన్నా 5 గుణాలు తక్కువ వాడుగా చెప్పబడుతున్నాడు. గరుత్మంతుడు ఈ విధంగా అడిగాడు. ప్రవాహుడు అను పేరు ఆయనకెలా వచ్చిందో చెప్పు. ఆ పేరుతో ఏ అర్థం ప్రతీయమానమవుతుంది? దానిని నాకు వివరించు. గరుడుడు ఈ విధంగా అడుగగా, భగవంతుడైన దేవకీ నందనుడు మిక్కిలి సంప్రీతుడై గరుడుని కొనియాడి ఇలా చెప్పసాగాడు. మిక్కిలి సంతోషంతో హరితో సమానమైన వాటిని ఎల్లప్పుడూ దహించే కారణం చేత పక్షి శ్రేష్టమా, అతడు ప్రవహుడు అనే పేరుతో కీర్తింపబడుతున్నాడు. పేరు చేతనే విష్ణువు అందరికన్నా ఉత్తముడైనాడు. బ్రహ్మాదులు ఎల్లప్పుడూ అతని ఆధీనంలో ఉండేవారు. నాచే వచింపబడిన ఇదంతయు సత్యమే, మిథ్య కాదు. అందువలననే కోపంతో కూడుకున్న ఉరగాన్ని కాళీయుని చేతితో పట్టుకోగలిగాను. అంతటా వ్యాపించి ఉండును కాన విష్ణువు. చెప్పిన సత్యమంతయు మిథ్యే అయితే అప్పుడు ఆ కాళీయుడు నన్ను కరుచుగాక అని పలుకుతూ కోపంతో ఆ పామును పట్టుకున్నాను. ఆ ఉరగ కూడా నన్ను కరవలేదు. పక్షీంద్ర, దీనికి చక్కగా ధారణ చేయుట వలన ఆ వాయుపుత్రుడు ప్రవహుడనే పేరును పొందాడు. ధారణ చేయుట అంటే ధరించుట. ఎవరైతే లోకమందు విష్ణుమూర్తిని విడిచి తక్కువ వారైన రేణుకాది దేవతలను పూజిస్తారో వారు రాక్షస దైత్య స్వరూపులు. అలాగే నా తల్లిదండ్రులకు చేసిన ఆ పూజ వ్యర్థమవుతుంది. సత్యం సత్యమని దీనిని చెప్తున్నాను. ఇదంతా మిథ్యే అయితే సర్పరాజు నన్ను కరుచుగాక. పితృ సంబంధమైన దానిని పొందను. పితృ సంబంధమైన ఆదేశమును పూర్తిగా ఉల్లంఘించి కేవలం అనాసక్తితో ప్రవర్తించిన పాపాత్ముడు
నరకాలను పొందుతాడనే ఈ వచనాన్ని సత్యంగా చెప్తున్నాను. లక్ష్మియు స్వతంత్రురాలు కాదు. విధి. బ్రహ్మ కూడా స్వతంత్రుడు కాడు. శివుడు కూడా స్వతంత్రుడు కాడు. మిగిలిన వారైన గౌరి, పౌలోమి మున్నగు వారు కూడా స్వతంత్రాండ్రు కారు. చెప్పవలసినదేముంది? ఈ లోకంలో స్వతంత్రుడన్నవాడు లేడు. సత్యమును చెప్తున్నాను. విష్ణువే పురుషుడు. సత్యం పునః సత్యం. చేతులు పైకెత్తి సత్యం చెప్తున్నాను. ఇది అంతయు మిథ్యయే. అయితే ఆ నాగేంద్రుడు నన్ను కరచియుండుగాక. జీవుడు సత్యుడు, పరమాత్మ సత్యుడు, వారికి భేదం సత్యం. ఇదంతా ఎల్లప్పుడూ సత్యం. జడం సత్యమే. జీవజడ భేదం సత్యం. భేదమే సత్యం. ఇక జడమునకు, ఈశ్వరునకు భేదం సత్యం కాదా? సమస్త జీవుల యందు భేదం నిత్యము సత్యమే. జడములకు భేదం సత్యం. ఎల్లప్పుడూ భేదం ఉంటుంది. ఇదంతయు విద్య. ఇది ఆ అహేంద్రుడు నన్ను కరచియుండుగాక. ఈ విధంగా పలుకుతూ కోపంతో కూడిన ఉరగాన్ని పట్టుకున్నాడు. ఆ భుజంగం కూడా అతన్ని కరవలేదు. పక్షీంద్ర, దీనినంతా ధరించే కారణంచే ఆ వాయుపుత్రుడు ప్రభుడనే పేరును పొందాడు. ముందు ద్వయం యొక్క స్వరూపం పూర్తిగా తెలుసుకొని దానిని స్వీకరించు. నిత్యము స్నానాదికాన్ని ద్వయాన్ని చక్కగా ఆచరించాలి. నిత్యము అట్లు చెయ్యని ఆ పాపాత్ముడు మోక్షం పొందలేడు. అందువలన ద్వయమును చక్కగా విచారిస్తే నిత్యము సుఖం పొందేవాడవుతాడు. ఇదంతయు మిథ్యయే అయినవాడు ఆ నాగేంద్రుడు నన్ను కరచియుండుగాక. గరుత్మంతుడు అడిగాడు. దేవదేవేశ, ఆ ద్వయము ఏమిటి? దానికి హేతువు ఏమి? అది ఎటువంటిది నాకు వివరించు. రెండింటి త్యాగం ఎటువంటిదో నాకు తెలియజెయ్యి. త్యాగం వలన ఎటువంటి సుఖమో నాకు చెప్పు. శ్రీకృష్ణ భగవంతుడు ఈ విధంగా చెప్పసాగాడు. ఈ దేహమందు చక్కగా సృష్టించబడి మిక్కిలి బలంకల శ్రోత చెవి, నేత్రాలు కన్ను అనే 2 ఇంద్రియములు ద్వయమని చెబుతారు. పక్షీంద్ర, అంతర్భాగంలో ఉన్న శ్రోత్ర, నేత్రాలను కూడా శ్రవణ శక్తి, వీక్షణ శక్తి ద్వయమని వచిస్తారు. వాటి స్వరూపం చెప్తున్నాను. లోకవార్తలను వినుటయందు ప్రీతితో ఆస్వాదిస్తూ మిక్కిలిగా సంతోషించుట శ్రోత్ర స్వభావం. హరి యొక్క గాథా శ్రవణమందు దుఃఖ స్వభావం, జడత్వం, దమం పొందుట కూడా శ్రోత్ర స్వభావమే. స్త్రీలను, పురుషులను మిక్కిలి ప్రీతితో చూస్తూ నిద్రాధికాలు లేకుండుట నేత్ర స్వభావం. హరిభక్తులను దర్శించుట దుఃఖరూపం. విష్ణు పూజా దర్శనము కూడా దుఃఖరూపాన్ని పొందుట కూడా నేత్ర స్వభావమే. వాటి స్వరూపాన్ని ముందుగా తెలుసుకున్నవాడైనప్పటికీ మూఢుడు పదే పదే స్వీకరిస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రీతి కలిగి మూర్ఖత్వంతో శిష్టమును ఏదో ఒక యోనియందు ప్రవేశపెడుతున్నాడు. వధువులకు, స్త్రీలకు, నరులకు, అలాగే ఇతరులకు భయంగాని, సిగ్గుగాని ఉండటం లేదు. పక్షేంద్ర, తన సోదరుని కూడా తెలియక వారు వామాచారంలో నుండుట స్వభావమయ్యున్నది. ఎల్లప్పుడూ రసము లేని దానిని చప్పరించి భక్షించుటయందు, విష్ణువుకు అర్పించని అన్నాన్ని భక్షించుటయందు, అలాగే ఉపహారాన్ని స్వీకరించుటయందు దాని స్వభావం, తినగూడని వారిని తినుటయందును దాని స్వభావమయ్యున్నది. నాకదగని దానిని నాకుట దాని స్వభావం. త్రాగరాని దానిని త్రాగుట దాని స్వభావం. ఆ రెండింటి యొక్క స్వరూపాన్ని వదిలివేసి మూఢుడు నిత్యము పదే పదే స్వీకరిస్తూ ఉంటాడు. అతని స్నానం కూడా వ్యర్థమని వచిస్తారు. అందువలన వాటిని ఎల్లప్పుడూ వదిలిపెట్టాలి. ద్వయాలను ఎల్లప్పుడూ ప్రవర్తింపజేయరాదు సుమా. పక్షీంద్ర, ఈ అభిప్రాయమే నిత్యము నవ్వుకుంటూ నీవు గ్రహించు. భార్యాద్వయమును వాటి స్వరూపాన్ని తెలియకుండా ఒకదానిని స్వీకరించి వేరొక దానిని పూర్తిగా విడిచిపెట్టి మూఢబుద్ధి స్నానాదికాలు చేస్తూ ఉంటాడు. అది వ్యర్థం. మోక్షం, భోగం చేకూరవు. ఇదంతయు మిథ్యయే. అయితే అప్పుడు ఆ నాగేంద్రుడు నన్ను కరుచుగాక. మురారి, భార్యాద్వయమంటే ఏమిటో నీవు నాకు వచించు. వాటి స్వరూపం ఏమిటో కూడా నాకు తెలియజెయ్యి. వారి మధ్యలో గ్రహించదగిన భార్యను గురించి కూడా నీవు చెప్పు. గ్రహించకూడని భార్యను గురించి కూడా నీవు చక్కగా వివరించు అని గరుత్మంతుడు అడిగాడు. దానికి శ్రీకృష్ణ భగవంతుడు, పక్షేంద్ర, బుద్ధి పత్ని. ఆమె 2 రూపాలు కలది. ఒకటి దుష్టమైనది, రెండవది మిక్కిలి మంచిదైనది. వాటి లోపల దుష్టరూపమైనది తక్కువది, అంటే రెండోది. మంచి బుద్ధి రూపంలో ఉండేది మొదటిది. జీవుడు తక్కువ దాని చేత నష్టం పొందుతున్నాడు. మిక్కిలి గొప్పగా ఉండే దాని చేత యోగ్యమైన ప్రతిష్టను పొందుతున్నాడు. కనిష్ట యొక్క రూపం చెప్తున్నాను. ఆకర్ణించు. విని దాని యందు త్యాగబుద్ధిని ఆచరించు.